Здравствуйте! Добро пожаловать! ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కిన్నెర కజాక్స్తాన్ నుండి. నన్ను చాలా మంది విజిటర్స్ చాలా ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ కామెంట్స్ లో ది మోస్ట్ వాంటెడ్ కోల్సాయి లేక్ A to Z ఫుల్ డీటెయిల్స్ లో ఇవాళ తెలుగులో. అక్కడ మనుషులందరూ దిగుతూ కనిపిస్తుంది కదా, అదే మనం లేక్ కి చేరుకోవాల్సిన దారి. అంతకంటే ముందు ఈ ప్లేస్ ఏంటో మొత్తం అన్ని వివరంగా చెప్తాను. కోల్సాయి లేక్స్ కి చేరుకోవడానికి మనం రీచ్ అయ్యే ఫస్ట్ డెస్టినేషన్ అన్నమాట ఇది. అదిగోండి అక్కడ ఉంది చూసారా కోల్సాయి లేక్. ఇంకా చాలా దిగాలి. అన్ని డీటెయిల్స్ కూడా నేను మొత్తం అన్ని వివరిస్తూ క్లియర్ గా చూపిస్తాను. అక్కడ చాలా మంది జనం కనిపిస్తున్నారు చూసారా, అది సెకండ్ పాయింట్. అక్కడి నుంచి ఇంకా చాలా కిందకి దిగాలి యాక్చువల్ గా వాటర్ ని చేరుకోవడానికి. మీన్ వైల్ మేము ఇక్కడ ఫస్ట్ స్పాట్ లో కూర్చోడానికి ప్లేసెస్ బాగున్నాయని చెప్పి కూర్చుని మా లంచ్ మేము చేసేసి అప్పుడు కిందకి దిగచ్చు ఎనర్జెటిక్ గా అని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి మేము పర్సనల్ వెహికల్ లో వచ్చామని. సో మా వెహికల్ అక్కడ పార్క్ చేసేసుకుని మేము ఇక్కడ కూర్చుని తినేసి కిందకి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము మిగిలిన ఫ్రెండ్స్ కోసము. సో ఎవరైనా పర్సనల్ గా వచ్చిన బస్సెస్ లో వచ్చినా సరే మీరు రీచ్ అయ్యే ఫస్ట్ స్పాట్ ఇదేనండి స్పాట్. ఇక్కడ నుంచి ఫర్దర్ గా వెహికల్స్ నాట్ అలౌడ్, ఓన్లీ హైకింగ్. మా లంచ్ అయిపోయింది. సో మేము కిందకి వాకింగ్ స్టార్ట్ చేసాము. కమింగ్ టు ద కోల్సాయి లేక్. ఇదేంటంటే కోల్సాయి లేక్స్ అండ్ నేషనల్ పార్క్ అని పిలుస్తారు వీళ్ళు. ఇది టియాన్ షాన్ మౌంటైన్స్ లో ఉంటుంది అనమాట, అంటే టువర్డ్స్ కొంచెం సౌత్ ఈస్ట్ ఆఫ్ కజాక్స్తాన్. అండ్ ఇక్కడ నుంచి ఈ మౌంటైన్స్ వెనకాల నుండి జస్ట్ 10 కిలోమీటర్స్ బోర్డర్ దాటితే చాలు కిర్గిస్తాన్. ఈ కోల్సాయి లేక్స్ ఆల్మాటీ రీజియన్ లోకి వస్తాయి. తల్గార్ అనే డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. అండ్ ఆల్మాటీ సిటీ నుండి ఈ ప్లేస్ అప్రాక్సిమేట్లీ 300 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అండ్ ఇట్ టేక్స్ 4 hours by road. And seriously చాలా 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 అందమైన ప్లేస్. అండ్ దే ఆఫెన్ కాల్ దిస్ యాజ్ పర్ల్స్ ఆఫ్ టెన్షాన్ మౌంటైన్స్. నేను ఇందాక ఫస్ట్ డెస్టినేషన్ నుంచి చూపించిన ఈ సెకండ్ స్పాట్ ఇదే అన్నమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడికి చేరుకుంటాం. ఇక్కడ రెస్టారెంట్స్ అవి కూడా ఉంటాయి, అంటే నడుచుకుంటూ వచ్చిన వాళ్ళకి మధ్యలో ఒక చిన్న బ్రేకింగ్ పాయింట్ అన్నమాట, రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళడానికి. అండ్ అక్కడి నుంచి మొత్తం కనిపిస్తుంది చూసారా మెట్లు 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 కిందకి, అది మొత్తం దిగుకుంటూ కింద వరకు వెళ్తే మనం యాక్చువల్ లేక్ స్పాట్ కి రీచ్ అవుతాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇదంతా ప్లేస్ చాలా నీట్ గా హాయిగా కనిపిస్తుంది. బట్ వింటర్స్ లో అయితే మాత్రం రిస్క్ లెవెల్స్ చాలా ఎక్కువ. విజిటర్స్ యూ హ్యావ్ టు క్యారీ యువర్ హైకింగ్ స్టిక్స్ యాజ్ వెల్. అక్కడి నుంచి ఆ లేక్ దాటి బ్రిడ్జ్ మీద అటు సైడ్ ఆ మౌంటైన్స్ మధ్యలోంచి లేక్ మధ్యలో వరకు వెళ్ళడానికి కూడా దారి ఉంటుంది. అక్కడ మంచి ఫోటో స్పాట్ ఉంటుంది. అవన్నీ నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడి నుంచి కూడా మొత్తం లేక్ మొత్తం కవర్ చేస్తూ వ్యూ బ్యూటిఫుల్ గా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. చాలా మంది ఇక్కడ వ్యూ కోసం ఫోటో స్పాట్ లాగా ఆగుతూ ఉంటారు అనమాట. మేము కూడా ఒక రౌండ్ వేసేసాం, మా మెమరీస్ మేము కలెక్ట్ చేసేసుకున్నాం. అండ్ అగైన్ వీ స్టార్టెడ్ వాకింగ్ డౌన్. అదిగోండి అదంతా మొత్తం దిగుతూ హాఫ్ దూరం వచ్చేసాము ఆల్రెడీ. ఇదిగోండి ఇంకా కిందకి అదంతా దిగాలన్నమాట. ఆ బ్రిడ్జ్ మేంచి దాటి అటువైపు మౌంటైన్స్ మీదకి వెళ్ళి ఇంకా లేక్ మధ్యలో ఒక స్పాట్ కి వెళ్ళాలి. ఆ కొన్ని స్టెప్స్ కూడా దిగేసి నేను చెప్పిన బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం. సో ఆ బ్రిడ్జ్ మీద నుంచుంటే మధ్యలో మీకు కనబడే వ్యూస్ ఇదనమాట. చాలా అందంగా ఉంది కదా చూడటానికి. ఇటు యాక్చువల్గా ఇదిగోండి ఇటు రైట్ సైడ్, అలాగే ఇందాక నేను చూపించిన లెఫ్ట్ సైడ్, 2 sides కూడా అలా ముందుకి వాక్ చేసుకుంటూ ఒక ఫోటో స్పాట్ ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళొచ్చు. సో వీ డిసైడెడ్ టు గో టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఈ వాటర్ ఇలా అలాగా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట, రివర్ లో కలిసిపోతుంది. సో బ్యూటిఫుల్ వ్యూస్ కదా. ఈ ఆల్పైన్ మౌంటైన్స్, ఈ మౌంటైన్స్ మధ్యలో ఈ లేక్, ఈ చల్లగాలి, ఈ ప్లేస్ నిజంగా చాలా 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 బాగుంది. మేము యాక్చువల్ గా ఇక్కడ ఒక నైట్ స్టే చేసి వీ హ్యాడ్ స్పెండ్ మోర్ టైమ్ హియర్ అనమాట. సో ఎక్కడ స్టే చేసాము, ఆ రూమ్స్ అవన్నీ కూడా మళ్ళీ చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు. నిజంగా ఓ పట్టాన ఇక్కడ నుండి మనం కదలలేమండి. ఎన్ని ఫొటోస్ తీసుకున్నా, ఎన్ని వీడియోస్ తీసుకున్నా, మనం కళ్ళతో చూసినా వి కాంట్ మూవ్ అవే ఫ్రమ్ హియర్ అనమాట. సో మా ఫోటో షూట్ అయిపోయాక నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ బ్రిడ్జ్ దాటి ఇలాగా లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము మేము ఇంకా వేరే ఫోటో స్పాట్ కోసం. ఇదంతా కూడా కొంచెం హైకింగ్ అనమాట, లైక్ అరౌండ్ 10 minutes to 10 to 15 minutes వాక్ పడుతుంది, కొంచెం ఓపిక్ గా నడవాలి. అండ్ విజిటర్స్ ఇలాంటి మౌంటైన్స్ రీజియన్స్ కి మీరు ఎప్పుడు వచ్చినా సరే, ఐ మీన్ ఏ సీజన్ లో అయినా సరే, షూ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఎక్కువ హైకింగ్ అనమాట. అండ్ ఇలా మనం మౌంటైన్స్ మధ్యలోకి కూడా వస్తూ ఉంటాం కదా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ మీరు అట్లీస్ట్
మినిమం జాకెట్స్ లాంటివి తెచ్చుకోవడం చాలా చాలా బెటర్. అదిగోండి అటు సైడ్ ఉంది చూసారా నడవడానికి ఇంకొక దారి, అది ఆ బ్రిడ్జ్ కి రైట్ సైడ్ వెళ్తే వచ్చే ప్లేస్ అన్నమాట. అంటే ఆ రైట్ సైడ్ కనిపించే దారంతా మీరు నడుచుకుంటూ వెళ్తే అదిగోండి ఆ మూలన కనిపించేది ఇంకో ఫోటో స్పాట్. ఫస్ట్ బ్రిడ్జ్ మీద నుంచి కంటే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుందని నేను మీకు ఇక్కడ నుండి చూపిస్తున్నాను. సో ఇదిగోండి ఇది మా దారి. లెట్స్ కంటిన్యూ. మేము ఇంకా అలా ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇలా మధ్య మధ్యలో కూడా ఇలా స్ప్లిట్ చేసి అన్ని రూట్స్ ఉన్నాయి లేక్ దగ్గర వరకు. ఎవరు ఎక్కడ ఆగాలనుకుంటే అక్కడ ఆగుతున్నారు. అండ్ ఈ పక్కన లెఫ్ట్ లో అన్ని తినే వాళ్ళ కోసం ప్లేసెస్ అంతా కూడా చాలా బాగుంది. మొత్తం కంఫర్టబుల్ గానే ఉంటుంది. ఇదిగోండి ఇటువైపు వస్తే మనకి కనబడే ఫోటో స్పాట్ అన్నమాట. ఇక్కడ నుంచుని అసలు చూడడానికి ఎంత బాగుందో నేను మాటలో చెప్పలేనండి. కొన్ని ఎవరి కళ్ళతో వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. సో అలా లెఫ్ట్ సైడ్ దిగి వస్తే మీకు కనబడే ఫోటో స్పాట్ ఇది. ఇక్కడ నుంచి మీరు కూడా ఒకసారి సరౌండింగ్ వ్యూస్ చూడండి. ఆ ఈవినింగ్ సన్ షైన్ లో పడి ఆ వాటర్ షైన్ అవుతూ అబ్బా చాలా అందంగా ఉంది కదా ఈ లేక్. అసలు ఇలాంటి ప్లేసెస్ కి వస్తే ఒక్క రోజు ఏంటి డేస్ టుగెదర్ ఉండిపోవాలనిపిస్తుంది కదా. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అదిగో వెనకాల కనబడే దారిలో నుంచి ఆ మౌంటైన్స్ మీద నుంచి కిందకి దిగుకుంటూ వచ్చాం ఇప్పుడు మనం ఇక్కడికి. ఆ వెనకాల బిల్డింగ్స్ లా కనిపిస్తున్నాయి కదా అవి ఆ నియర్ బై హోటల్స్ అన్నమాట. వాటి గురించి కూడా మళ్ళీ నేను డీటెయిల్స్ చెబుతాను. ఆల్మటీ సిటీ నుండి ఇంత దూరం వచ్చాక సహజంగా ఎవరైనా 1 or 2 days స్టే ఉంటూ ఉంటారు. ఆ హోటల్స్ అన్ని కూడా ఈ సరౌండింగ్ కోల్సాయి విలేజ్ లోనే ఉంటాయి. ఈ లేక్ అంతా కూడా కిందకి దిగేటప్పుడు సూపర్ గా ఉంది, కానీ తిరిగి మళ్ళీ హైక్ చేసుకుంటూ మన ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళేసరికి అయిపోతుంది మన పని. సో ఆ సెకండ్ స్పాట్ అన్నాను చూసారా, అక్కడ వరకు ఎలాగో వచ్చేసాం. అక్కడి నుంచి ఇంకా మా అబ్బాయి నేను ఎక్కలేను మళ్ళీ ఆ ఫస్ట్ డెస్టినేషన్ వరకు అని పేచీ పెడుతుంటే వాడిని మాత్రం గుర్రం ఎక్కించాం. ఇక్కడ మనకి ఉండే ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఈ హార్సెస్ అన్నమాట. నడవలేమనుకునే వాళ్ళందరూ ఈ హార్సెస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అన్ని లేక్స్ దగ్గరికి, హైకింగ్ కి, దేనికైనా కూడాను. సో ఆ కోల్సాయి లేక్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసేసాక మేము ఆ రోజు అక్కడ స్టే ఉన్నాము ఆ నైట్ అని చెప్పాను కదా. సో ఆ హోటల్ కి రీచ్ అవ్వడానికి అదేంటంటే ఆ లేక్ నుంచి అదర్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్ ఉంటుందన్నమాట ఆ హోటల్స్ అవి. సో అక్కడికి చేరుకోవడానికి మళ్ళీ వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. అండ్ ఆ హోటల్ నుంచి వాళ్ళు క్యాబ్స్ అవి పంపిస్తారనమాట. ఇక్కడ నుంచి మన పర్సనల్ వెహికల్ హోటల్స్ కి ఎలౌ చేయరు, వాళ్ళ వెహికల్స్ లోనే వెళ్ళాలి మనం. సో ఆ వెహికల్స్ వచ్చే లోపు మీన్ వైల్ మేము ఇక్కడ ఈ రివర్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసాము. ఇది ఆ లేక్ నుండి వస్తున్న వాటర్ అన్నమాట. ఇదే ఆ కోల్సాయి రివర్ అంటే. ఇంతకీ నేను ఇంతకు ముందు ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను. ఈ కోల్సాయి లేక్ కి ఒక చరిత్ర ఉందని, వీళ్ళు రకరకాల కథలు చెబుతారని. ఒక రాజు, ఆయనకి 3 భార్యలు, వాళ్ళు చనిపోయాక ఆయన కన్నీళ్లు పెడితే ఆ కన్నీళ్లే ఇలా కోల్సాయి లేక్స్ గా మారాయని ఒక కథ. అలాగే ఆ 3 భార్యలు లేక్స్ గాను, ఆ కింగ్ ఏమో కోల్సాయి రివర్ గా మారిపోయాడు అని ఇంకో కథ. అలాగే ఆ కింగ్ వాళ్ళ 3 భార్యలకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లేక్ గిఫ్ట్ గా ఇచ్చినవే ఈ 3 కోల్సాయి లేక్స్ అని. ఇప్పుడు మనం చూసింది లోవర్ కోల్సాయి లేక్, కొంచెం ముందుకెళ్తే మిడిల్ కోల్సాయి లేక్, అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే అప్పర్ కోల్సాయి లేక్ అని 3 ఉంటాయన్నమాట. సో ఆ 3 లేక్స్ ఆ కింగ్ వాళ్ళ వైఫ్స్ కి ఇచ్చిన గిఫ్ట్స్ అని ఇలాగ డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉన్నాయి ఈ కోల్సాయి లేక్ మీద. దీని హిస్టరీ గురించి అడిగితే ఇక్కడ లోకల్ పీపుల్ ఇవే చెబుతారు మనకి. కానీ దీని యాక్చువల్ స్టోరీ ఏంటంటే ఈ లేక్స్ అన్ని కూడా ఎర్త్ క్వేక్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఫార్మ్ అయినాయండి. అరౌండ్ 1800 1900s ఆ టైంలో బాగా ల్యాండ్ స్లైడ్స్, ఎర్త్ క్వేక్స్ అవన్నీ వచ్చి ఈ ల్యాండ్ స్లైడ్స్ ప్రాసెస్ లో అవన్నీ కూడా ఇలాగా ఈ కోల్సాయి రివర్ మధ్యలో పడిపోయి, అడ్డులాగా పడిపోయి, లైక్ ఆనకట్ట అంటారు చూసారా, అలా పడిపోయి ఫామ్ అయిన న్యాచురల్ డ్యామ్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఈ కజాక్ రీజియన్ అంతా కూడా ఈ సెస్మిక్ యాక్టివిటీ చాలా ఎక్కువ. ఇంతకీ ఏంటంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ ఏంటంటే న్యాచురల్ ఫ్లో, ఈ రివర్ యొక్క న్యాచురల్ ఫ్లో ని బ్లాక్ చేసి న్యాచురల్ డ్యామ్స్ లాగా ఫామ్ అయ్యాయి. అండ్ ఆబ్వియస్లీ ఆ పైన రివర్ నుంచి, మౌంటైన్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ డ్యామ్స్ లో బ్లాక్ అయ్యి ఇవి న్యాచురల్ లేక్స్ లాగా ఫామ్ అయ్యాయి అనమాట 3 కోల్సాయి లేక్స్ కూడాను. అండ్ దెన్ this has become a popular tourist destination. హైకింగ్ కూడా చాలానే ఉంటుంది. విజిటర్స్ కమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఓకే, ఈ ఆల్మటీ రీజియన్ లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే కొండలతోటి, వాగులతోటి, వంకలతోటి నిజంగా మనం ఏ ప్లేస్ నుంచి ఒక పట్టాన కదలలేమండి. అలా ఫ్లోయింగ్ వాటర్ చూస్తూ టైం స్పెండ్ చేయడం అంటే నాకైతే అసలు తెలీదు. ఎంతసేపు అలాగే కూర్చొని చూస్తాను. సో నేచర్ లవర్స్ మీరు మాత్రం ఈ ఆల్మటీ రీజియన్ కి వస్తే ఒక పట్టాన వదలలేరు అనుకోండి.
సో ఇదేనండి ఇలా రూమ్స్ అవైలబిలిటీ ఉండే మౌంటైన్. ఇక్కడ నుంచి లేక్ వ్యూ చాలా చాలా బాగుంది. ఇక్కడ మీకు వుడ్ లో డోమ్స్ లాగా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇవే అనమాట డిఫరెంట్ రూమ్స్. ఇవి మన కెపాసిటీని బట్టి లైక్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని బట్టి మనకి రూమ్స్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా పెద్ద కెపాసిటీ అనమాట. మీకు కనబడే డోమ్స్ లాంటి ఇళ్ళన్నీ. ఇక్కడ నుంచి లేక్ వ్యూ చూసారా ఎంత బాగుందో. అండ్ మనం ఇక్కడ రూమ్స్ లోకి వెళ్ళాక రూమ్స్ లోంచి కూడా లేక్ వ్యూస్ అనమాట. సో విత్ ఇన్ ద రూమ్ లేక్ వ్యూస్ కావాలి అనుకునే వాళ్ళు మీకు ఇక్కడ కనబడే డోమ్స్ అలాంటి రూమ్స్ లోకి రావాలి. మేము డిఫరెంట్ ఫ్యామిలీస్ వచ్చామని చెప్పాం కదా. అందులో కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ అందులోకి అదిగోండి అక్కడ మీకు కనబడే ఆ రూమ్ లోకి దిగారనమాట. అక్కడ నుంచి నేను మీకు ఈ లేక్ వ్యూస్ చూపిస్తాను. సో దిస్ ఈస్ ద లేక్ వ్యూ రూమ్ అనమాట. లోపల 2 సెపరేట్ బెడ్రూమ్స్ విత్ బాత్రూమ్ అండ్ ఇలా చిన్న సిట్అవుట్ లేక్ కనబడేలాగా బ్యూటిఫుల్ వ్యూ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఆబ్వియస్లీ ఇది లేక్ వ్యూ రూమ్ కాబట్టి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ. ఇలా లోపలికి వస్తే ఇక్కడ ఉన్నాయన్నమాట 2 బెడ్రూమ్స్. నేను మీకు జస్ట్ బ్రీఫ్ గా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇదొక బెడ్రూమ్ అండ్ ఈ పక్కనే దీనికి అటాచ్డ్ ఇంకో సెకండ్ బెడ్రూమ్ అండ్ ఒక కామన్ బాత్రూమ్. ఈ 2 బెడ్రూమ్స్ నుంచి బయటకు వస్తే ఒక చాలా చిన్న హాల్ అండ్ అందులోంచి ఈ సిట్అవుట్ లోంచి ఈ బ్యూటిఫుల్ కోల్సాయి లేక్ వ్యూస్. అండ్ మాది బుజ్జి ఫ్యామిలీ. మా హస్బెండ్ మా అబ్బాయి నేను ముగ్గురమే కాబట్టి మేము లేక్ వ్యూ రూమ్ అంత పెద్ద రూమ్స్ కాకుండా మామూలు చిన్న రూమే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ రూమ్ నుంచి మనకి ఆ కోల్సాయి లేక్ వ్యూస్ అంతగా ఏమీ కనిపించదు. జస్ట్ మౌంటైన్స్ ఆల్పైన్ మౌంటైన్స్ అవన్నీ కనిపిస్తాయి. అదొక వ్యూ అది బానే ఉంది. అదర్వైజ్ ఇదిగోండి నేను మీకు రూమ్ మొత్తం వ్యూ చూపిస్తున్నాను. ఈ కెమెరాలో ఇలా కనిపిస్తుంది కానీ కొంచెం చిన్న రూమే విత్ 6x6 బెడ్ మా ముగ్గురికి సరిపడా అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ రూఫ్ హైట్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. జస్ట్ నా అంత హైటే చాలా కిందకు ఉంది రూఫ్ కూడా. సో 1 నైట్ స్టే టెంపరీకి ఓకే బానే ఉంటుంది. అండ్ మా రూమ్స్ లోంచి ఇలాగా బయటకు వచ్చేస్తే మాత్రం ఇక్కడ నుంచి కోల్సాయి లేక్ ఆల్పైన్ ట్రీస్ మౌంటైన్స్ వ్యూస్ చాలా చాలా బాగుంటాయి. అది కూడా మీకు చూపించాను చూసారా. అక్కడి నుంచి దిగుకుంటూ మనం అక్కడ కిందకి వెళ్ళాం. మళ్ళీ అటు నుంచి ఆ వెనక నుంచి మళ్ళీ మౌంటైన్ దాటి ఇటువైపు రూమ్స్ లోకి వచ్చామన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఈ రూమ్స్ లోంచి బయటకు వచ్చి ఈ కొండల మధ్యలోంచి దిగుకుంటూ డైరెక్ట్ గా ఇటు నుంచి కూడా లేక్ కి చేరుకోవచ్చు కిందకి. మేము ఆ నైట్ అక్కడ స్టే చేసాం కదా. సో ఆ నెక్స్ట్ డే ఆ ఎర్లీ మార్నింగ్ వ్యూస్ ఆఫ్ కోల్సాయి లేక్ అనమాట. చాలా చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది కదా. నేనైతే పొద్దునే లేచి బయటికి రెడీ అయిపోయి వచ్చేయడానికి వెయిట్ చేయలేకపోయాను అనుకోండి. అండ్ ఇటు నుంచి మనం ఇలా దిగుతూ కిందకి వెళ్ళిపోతే చాలు మళ్ళీ డైరెక్ట్ గా లేక్ కి వెళ్ళిపోవచ్చు అని చెప్పాను కదా. సో మేమేంటంటే ఇక్కడ జస్ట్ కొంచెం సేపు ఈ మౌంటైన్స్ మీద ఆడుకుని టైం స్పెండ్ చేసాము. అండ్ ఆల్మాటీ వచ్చే విజిటర్స్ మీరు గనక ఇలా స్టే చేయాలి అనుకుంటే ఈ ఒక్క ప్లేసే కాదండి, ఈ సరౌండింగ్ కోల్సాయి విలేజ్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి ఈ లేక్ చుట్టూనే. సో అందుకే నేను స్పెసిఫిక్ గా మేము స్టే చేసిన రూమ్ ప్రైస్ ఎంత కాస్ట్ అవి ఎలా ఉంటాయి ఆ డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ప్రైసెస్ ఇవన్నీ కూడా వేరీస్ ఫ్రమ్ హోటల్ టు హోటల్, అలాగే డిపెండింగ్ అపాన్ ద మెంబర్స్ అవన్నీ కదా. అవన్నీ మీరు జస్ట్ గూగుల్ చేసుకుంటే చాలు ఈజీగా దొరికేస్తాయి డీటెయిల్స్ అన్ని కూడా. ఒకవేళ కాదు అనుకుంటే గనక డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తున్నాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూసినా సరే మీకు అర్థమైపోతుంది ప్రైసెస్ ఏమున్నాయి హోటల్స్ ఏమున్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడాను. అండ్ బెస్ట్ టైం కి వస్తే స్ప్రింగ్ టు సమ్మర్ ఇస్ ద బెస్ట్ టైం టు విజిట్ దిస్ ప్లేస్ అండి. అండ్ మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది అంతా మౌంటైన్స్ రీజియన్ కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టే ఉండాలి అనుకునే వాళ్ళకి చెప్పాను కదా రోడ్స్ అంతా బాగోవు అని. సో మంచు టైంలో అవన్నీ కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయమే. సో మార్చ్ టు ఇంచుమించుగా ఆగస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద ఆటమ్ వరకు కూడా పర్లేదు బానే ఉంటుంది మంచు పడక ముందు వరకును. ఆ తర్వాత డిపెండింగ్ ఆన్ స్నోఫాల్ బేసిక్ గా ఇక్కడికి ఎంట్రీకే రెస్ట్రిక్షన్స్ పెరుగుతాయన్నమాట. సో విజిటర్స్ అదొకటి దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఈ లేక్ అదంతా కూడా ఫ్రీజ్ అయిపోయి దాని మీద స్నో పడిపోయి ఎటు చూసినా జస్ట్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అంతే. మేబీ అది కూడా బాగుంటుంది బట్ స్టిల్ ఐ ప్రిఫర్ సమ్మర్స్. అయినా కూడా విజిటర్స్ కి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలనే ఉద్దేశంతో నేను మీకు ఇక్కడ వింటర్ వ్యూస్ కూడా చూపిస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే వింటర్ లో వస్తే గనక ఇంకా మొత్తం టాప్ టు బాటమ్ స్నో సూట్. ఇది నేను ప్రతి వీడియోలో ఇంచుమించుగా చెప్తూనే ఉంటాను. స్నో సూట్ లేకుండా వీ కాంట్ సర్వైవ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ అనమాట. అండ్ ఆ మంచు మీద నడిచేటప్పుడు జారిపోతూ అవన్నీ ఉంటాయి. సో రిస్క్ లెవెల్స్ కూడా ఎక్కువ.
బట్ స్టిల్ నేను ఇక్కడ మీకు స్నో వ్యూస్ చూపిస్తున్నాను, అలాగే ఇందాక వరకు మొత్తం సమ్మర్ వ్యూస్ అన్ని చూపించాను. సో నౌ విజిటర్స్ యూ టేక్ యువర్ కాల్, వింటరా సమ్మరా అనేది. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ వింటర్ వ్యూస్ కూడా నాకు చాలా 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 పిచ్చి పిచ్చిగా నచ్చేసినాయి. బట్ స్టిల్ సేఫ్టీ మెజర్స్ కోసం సమ్మరే ప్రిఫర్ చేస్తాను నేనైతే. సో ఇదండి నన్ను చాలా మంది విజిటర్స్ కావాలి అని అడిగిన వీడియో, పర్ల్స్ ఆఫ్ టెన్షాన్ మౌంటైన్స్ ది కోల్సాయ్ లేక్స్. యాక్చువల్ గా నేను మీకు ఇక్కడ చూపించింది ఓన్లీ ఫస్ట్ లేక్ అన్నమాట. మనం ఇంకా చాలా హైకింగ్ చేసుకుంటూ వెళ్తే సెకండ్ లేక్ వస్తుంది, దాన్ని మిడిల్ లేక్ అంటారు. అండ్ అక్కడి నుంచి ఇంకా హైకింగ్ చేసుకుంటూ వెళ్తే వచ్చేది ద టాప్ మోస్ట్ హయ్యర్ లేక్ అన్నమాట. అవే 3 కోల్సాయ్ లేక్స్. ఇంతకీ ఈ కోల్సాయ్ లేక్స్ వ్యూస్ అలాగే డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో నాకు మర్చిపోకుండా కామెంట్స్ లో చెప్పండి. ఇవి చాలా, లేదంటే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్స్ లో అడగండి. ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. దస్విదానియా. Please like and share and subscribe. Thank you.